ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంగు తినడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్ని అంచనా వేస్తున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ కూటమి వెనుకబడిపోయింది. ఇక విశ్లేషణ మా ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. నమస్తే సార్. సో ఒక టైమ్స్ నౌ అండ్ ఇండియా టీవీ, ఇండియా టుడే ఈ మూడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో దాంట్లో మొత్తానికి జేడీయూకే ఇంచుమించు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో వస్తున్నట్టుగా మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. సో రెండు కూడా ఇంచుమించు దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోతున్నట్టుగా కేవలం ఈ న్యూస్ ఎక్స్ఎక్స్ సిఎన్ఎక్స్ ఒక్కటి మాత్రమే బీజేపీకి 90 నుంచి 100 సీట్లు అని చెప్తున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రతిసారి బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ మ్యాండేట్ చాలా క్లియర్గా ఉంటుంది ప్రజల్లో. ఈసారి కొంచెం సందిగ్ధత, కామ్గా ఉన్నారని చెప్పొచ్చు బీహార్ ఓటర్స్. అందుకే ఈ పరిస్థితి అంటారు. అంటే ఈసారి ఈక్వల్లీ డివైడెడ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఇండియా టుడే కానీ టైమ్స్ నౌ కానీ రెండు ప్రఖ్యాతి చెందిన ఛానల్స్, వాళ్ళ అక్యురేట్గానే ఉంటుంది దాదాపుగా. మిగతా వాటితో పోల్చుకుంటే ఆ రెండింటికి మనం క్రెడిబిలిటీ ఎక్కువ ఇవ్వాలి. ఆ రెండు ప్రకారం ఇండియా టుడే సర్వే ప్రకారం 120 బీజేపీకి ఇస్తే 117 జేడీయూ అంటున్నారు. అంటే 3 సీట్స్. మామూలుగా ఇటువంటి సర్వీస్లో ఒక 5%, 10% అటు ఇటుగా ఉంటుంది మార్జిన్. ఆ మార్జిన్ ఎటైనా కూడా అది తారుమారే అవకాశం ఉంది. జేడీయూ గెలవచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. చాలా క్లోజ్గా ఉంది ఫైట్ అని మాత్రం అర్థమవుతుంది. మన ఫస్ట్ మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరిగినాయి. ఫస్ట్ 2 దశల్లో పూర్తిగా ఎన్డీఏకి అనుకూలంగా జరిగిందని, తర్వాత 3వ దశ బీజేపీకి అనుకూలంగా పోయిందని, 4-5 దశల్లో దాదాపు టగ్ ఆఫ్ వార్గా ఉందని, అంటే 4-5 దశల్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారని, అక్కడ ఈ 5వ దశలో ఈరోజు జరిగిన పోలింగ్లోనే ఎంఐఎం నుంచి అభ్యర్థులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా 10 మంది దాదాపు ఇక్కడ ఉన్నారు. అంటే అక్కడ ఎక్కువ ఆర్జేడీ కానీ జేడీయూ కానీ లేరు, తక్కువ ఉన్నారు. ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అది ఇదివరకు ఇదంతా కాంగ్రెస్ బెల్ట్. ఇవాళ జరిగిన అదంతా లోగడ ఎప్పుడో కాంగ్రెస్ బతుకున్నప్పుడు. ఇప్పుడు నితీష్ కుమార్కి మంచి ముఖ్యమంత్రిగా, మంచి పరిపాలనా అధ్యక్షుడిగా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన వాడుగా, మహిళల్ని బాగా ప్రోత్సహించిన వాడుగా మంచి పేరుంది. అది మన రిపోర్టర్ ఇస్మాయిల్ అక్కడ మన గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం స్పష్టంగా చెప్తున్నారు. లాస్ట్ టైము 2014లో ఎన్నికలు జరిగింది పార్లమెంట్ కాబట్టి, ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్న ఉంది కాబట్టి ప్రధానమంత్రిగా మోదీని ఓకే చేశారు. కానీ రాష్ట్రానికి వచ్చే వరకు బీజేపీ ఒక అభ్యర్థిని, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరిని చూపించలేదు. ప్రధానమంత్రి మొత్తం అన్నీ తనే అన్నట్టు దాదాపు 36 సమావేశాల్లో మాట్లాడారు. 29 30 సమావేశాల్లో మాట్లాడారు. ఇంకా పెద్ద కేంద్ర నాయకులు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఇక్కడ సుశీల్ మోదీ లాంటి రాష్ట్ర స్థాయి నాయకులు చాలా మీటింగ్లో పాల్గొన్నారు. దాదాపు 200 మీటింగ్లో ఆయన కూడా పాల్గొన్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు చెప్పలేదు, ఆయన కూడా చెప్పుకోలేదు. కాబట్టి బీజేపీ గెలిస్తే ఎవరవుతారు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ప్రాబబుల్స్లో 5గురిలో 4 అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. ఈ ఆర్జేడీ జేడీయూ సంఘటన గెలిస్తే మాత్రం, ఈ కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ గెలిస్తే మాత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కొనసాగుతారని ప్రజలు తెలుసు. కానీ నితీష్ కుమార్కి అనుకూలంగా ఉన్న ప్రజలు, నితీష్ కుమార్ బాగా పరిపాలిస్తున్నారు అనుకున్న వాళ్ళు దాదాపు వాళ్ళు ఇటు జేడీయూకి ఓటేసి ఉంటారు. కాబట్టి ఇది చాలా టగ్ ఆఫ్ వార్గా ఉంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలతో పోల్చి చూసుకుంటే, ఆ ఓట్లతో పోలిస్తే బీజేపీ ఓటు తగ్గింది అనుకోవాలి. బీజేపీ ఓటు తగ్గింది అనుకోవాలి. అంటే అది ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటించకపోవడం, అలాగే తానే ముఖ్యమంత్రి అవుతాడా అని బీహార్లో ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని వ్యాఖ్యానించడం మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఒక రకమైన బొంబార్డింగ్ చేశారు ప్రచారంలో అని కూడా చెప్పారు. అదే ప్రచారం అద్భుతంగా చేయగలడు, కానీ ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సినట్టు మాట్లాడలేదు. ఒక స్ట్రీట్ ఫైటర్ మాట్లాడాడు. అంటే ఆ స్థాయి ఒక బీహార్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి దిగి ఆయన మాట్లాడాడు. ప్రధానమంత్రి సామాన్యంగా ప్రధానమంత్రి ఇట్లాంటి ఎలక్షన్ జరిగినప్పుడు 4-5 మీటింగ్లో మాట్లాడతారు. కానీ ఆయన మొత్తం ఇన్ని మీటింగ్లో మాట్లాడటం, మరి అటు లాలూ ప్రసాద్ని, ఇటు నితీష్ని, ఇటు రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని అందరినీ కూడా విమర్శించడం, దాంతో ఈ ప్యాకేజీలు ప్రకటించడం, మామూలుగా రాజకీయ నాయకులు చేసే పనులన్నీ చేశారు ఆయన. కానీ తనొక్కడే కానీ తను ప్రధానమంత్రిగా ఉండగలదు, కానీ ముఖ్యమంత్రిగా అయితే ఉండలేడు కదా. ఈయన ఎవరు ముఖ్యమంత్రిని పెడతారో తెలియదు కదా. ఆ అన్సర్టెనిటీ ఒకటి ఉంది. అదే ఇక్కడ ఈ విషయంలో అన్సర్టెనిటీ లేదు, జేడీయూ విషయంలో అన్సర్టెనిటీ లేదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఆయనకు తెలిపేది లేదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, మాంజీ ఉన్న కొన్ని మాసాలు తప్పితే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించినా కూడా
నితీష్ కుమార్కి అవినీతిపరుడని కానీ అసమర్థుడని కానీ పేరు లేదు. సమర్థుడిని పేరుంది, నీతిమంతుడిని పేరుంది, ముఖ్యంగా మహిళా సాధికారికతకి చాలా చేశాడని పేరుంది. అక్షరాస్యత 2001 నుంచి 2011 వరకు ఆ రాష్ట్రంలో అక్షరాస్యత ఒక 18% పెరిగింది, మహిళల్లో 22% పెరిగింది. అటు లాలూ ప్రసాద్ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది కొంతమేరకు విమర్శలకు పాల్గొనడం కూడా మనం చూసాం. అంటే లాలూ ప్రసాద్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఒక రకంగా సామాజిక పరివర్తన తీసుకొచ్చింది, ఒక సోషల్ జస్టిస్ నినాదం మీద బీహార్ ఎన్నికల్లో మార్పు తెచ్చింది, సమాజంలో మార్పు తెచ్చింది లాలూ ప్రసాదే. కానీ లాలూ ప్రసాద్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం, ఆయన దాదాపు జైలుకు పోవటం, ఆయన భార్య ముఖ్యమంత్రిగా రాబిడీదేవి ముఖ్యమంత్రి కావటం, ఈ మొత్తం వ్యవహారంలో చాలా అప్రదిష్టపడారు ఒకటి. ఇంకోటి యాదవులకి అపరిమితమైన అధికారులు ఇచ్చారని, యాదవులే ఒక రౌడీ రాజ్యం నడిపారని, జంగిల్ రాజ్ అనే మాట మోదీ ప్రతి మీటింగ్లో కనీసం ప్రచారాలు ఉంటాయి. జంగిల్ రాజ్ కావాలంటే మళ్ళీ మీరు జేడీయూకి ఓటేయండి అని, జేడీయూకి ఓటేయండి అని. కానీ లాలూ ప్రసాద్ 10 ఏళ్ళు దాదాపు అధికార దూరంగా ఉన్నాడు. ఆయన యూపీలో మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అధికారానికి యాదవ్ వర్గం, లాలూ ప్రసాద్ నమ్ముకున్నవాళ్ళు, లాలూ ప్రసాద్ పార్టీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నారు. ఆ సింపతి అయితే ఉంది లాలూ ప్రసాద్కి. సార్, ఒకవైపు జంగల్ రాజ్ అని ఇలాంటి వ్యాఖ్యలు, అలాగే బీహార్లో జేడీయూ కూటమి గెలిస్తే కానీ పాకిస్తాన్ అక్కడ దీపావళి చేసుకుంటుందనే వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా అంటే అసహనం ప్రబలిపోయిన ఈ రోజుల్లో, అంటే అట్లీస్ట్ మీడియా ఏదైతే ప్రచారం చేస్తుందో ఈ విధంగా చూసినట్టయితే ఇదంతా కూడా కొంచెం వ్యతిరేకత బీజేపీకి ఎన్డీఏ కూటమి అంటే వాస్తవంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఒక రకమైన పోలరైజేషన్ కోసం ప్రయత్నించడం సహజం. ముఖ్యంగా బీజేపీ, ముఖ్యంగా వాజ్పేయి నాయకత్వంలో కాదు కానీ మోదీ నాయకత్వంలో బీజేపీ పోలరైజేషన్ ఏర్పాటు చేయడం కోసమని కొన్ని ఘటనలు సృష్టించడం, కొన్ని చోట్ల కలహాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎలక్షన్స్ ముందు జరిగినాయి, లోక్సభ ఎలక్షన్ ముందు జరిగినాయి, బీహార్ ఎలక్షన్ ముందు జరిగినాయి. కానీ ఈసారి ఏంటంటే బీహార్ బయట జరిగిన పరిణామాలు, వాటికి ప్రతిగా సమాజంలో వచ్చిన స్పందన, అవి కూడా బీహార్ ఎలక్టరేట్ని కొంచెం ప్రభావితం చేసుకుంటే అనుకోవచ్చు. బీహార్లో టీవీ చూస్తున్నారు, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాయి, టీవీ డిబేట్ జరుగుతున్నాయి. చాలామంది అవార్డు వాపసి అంటున్నారు, అవార్డులు వెనక్కి ఇస్తున్నారు, నిరసన ప్రకటిస్తున్నారు. 3 మేధావుల్ని పొడకులు అని చంపేశారు అంటున్నారు. ఎక్కడ చంపారు, ఏ రాష్ట్రం చంపారు, చంపిన రాష్ట్రంలో ఎవరు అధికారులను ముఖ్యం కాదు, ఎవరు చంపారని ముఖ్యం. సో ఇది మొత్తానికి ఈ అంశాన్ని డిఫెన్స్ చేసుకోవడంలోనే ఉంది, కానీ దాని గురించి పెదవిప్పి ఎన్డీఏ మాట్లాడడం వరకు మనం అంటే దానికి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మీరు ఇప్పుడైనా వచ్చింది వాళ్ళ కళాకారుల్లో, రచయితల్లో, సినిమా దర్శకుల్లో, నిర్మాతల్లో కూడా 2 వర్గాలుగా జీలినాయి. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ప్రదర్శన చేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రదర్శన ఉంది. మన సోనియా గాంధీ ప్రదర్శనకి విరువుడుగా ఇవాళ ఎన్డీఏ అనుకూలమైన కళాకారులు, నటులు వాళ్ళు ప్రదర్శన చేయబోతున్నారు. అంటే వాళ్ళకు తీరుకు వచ్చింది. అంటే ఇప్పుడైనా మీకు గుర్తొచ్చింది హ్యూమన్ రైట్స్ గురించి, ఇదివరకు ఏమైంది, 84లో ఏమైంది, సిక్కులు చంపినప్పుడు ఏమైంది అంటున్నారు. అంటే మన ఛానల్స్ వాళ్ళు కూడా సిక్కులు చంపినట్టు గుర్తు చేస్తున్నారు, కానీ 2002లో గుజరాత్ ఏంటంటే గుర్తు చేయట్లేదు. ఇట్లా సెలెక్టివ్గా ఉన్నారు. దీంట్లో కూడా పోలరైజేషన్ వచ్చింది. సో ఒకవైపు ఎన్డీఏ కూటమి ఆ విధంగా ప్రచారం చేస్తే దాన్ని వీళ్ళే అనుకూలంగా మార్చుకొని బీహారీ వాళ్ళు బీహారియా లేకపోతే బహారియా అంటూ ఒక స్లోగన్ని తీసుకొచ్చి దాంతో కూడా అంటే ఫస్ట్ ఇప్పుడు మామూలు ప్రైమ్ మినిస్టర్గా చాలా ధాటిగా మాట్లాడటం అలవాటు, చాలా స్పష్టంగా స్ఫుటంగా మాట్లాడటం అలవాటు. ఆ మాట్లాడే క్రమంలో ఆయన ఏం చేశారంటే ఈ నితీష్ కుమార్ డిఎన్ఏలోనే కొంత లోపం ఉంది అన్నట్టు. దాన్ని బీహార్ డిఎన్ఏలో లోపం ఉన్నట్టు, బీహారీల డిఎన్ఏలో లోపం ఉన్నట్టు ఆయన నితీష్ కుమార్ చాలా తెలివిగా ప్రచారం చేసి వాళ్ళ డిఎన్ఏ శాంపుల్స్ అన్ని లక్షల కొద్ది ఢిల్లీ పంపించడం మొదలుపెట్టారు. అదొక ప్రచారం. దాని తర్వాత ఈయన బహారియా అన్నాడు. అంటే మొత్తం బీహార్ వాడు కావాలని ముఖ్యమంత్రి, లేకపోతే ఢిల్లీ నుంచి రాజ్యం చేయాలా మేమని అని. దానికి ఈయనేమన్నాడు, నేను బహారీ అయితే సోనియా గాంధీ ఎవరు అన్నాడు. అంటే చాలా బాగా జరిగింది ప్రచారం. మాత్రం హోరాహోరీగా జరిగింది. రసకందాయంలో పడింది ప్రచారం. ఒకరినొకరు బాగా ఎత్తిపోడ్చుకున్నారు. ప్రచారం చాలా బాగా జరిగింది. కానీ ఏంటంటే ఒక స్థాయిలో జరిగింది, కానీ ఎలివేట్ చేయాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక క్యాంపెయిన్ ఎలివేట్ చేయాల్సిన వాడు చేయకుండా బీహార్ స్థాయికి వచ్చి ఆ రాష్ట్ర స్థాయిలోనే ప్రచారం చేసేదాన్ని. ఈ మొత్తంలో ఢిల్లీకి మిగతా రాష్ట్రానికి అంటే ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రానికి అంతరం పెరిగింది అనిపిస్తుంది ఒకవైపు. ఏమంటారు సార్ దానికి?
అంటే ఢిల్లీకి రాష్ట్రానికి అంతరం అంటే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ఒక ప్రధానే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రచారం చేయడం, అలాగే బీహారియా బహారియా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రచారం చేయలేదు. అంటే దట్ అపియర్స్ లైక్ అంటే వాళ్ళు ఏ క్యాండిడేట్ని ముందు పెట్టకపోవడం, ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోవడం అనేది కాంగ్రెస్ కూడా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేసేది కాదు. వీళ్ళు కూడా రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఓకే, కానీ చేయలే. ఢిల్లీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనౌన్స్ చేసి దెబ్బతిన్నారు సార్. కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా ఉంటే మంది అయినా కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్, కానీ అంత పెద్ద మైనస్ కాదు. ఇంకోటి ఢిల్లీకి బీహార్కి మధ్య దూరం పెరగటం ఏం లేదు, కానీ ఇక్కడ ఓటమికి చెందితే ఢిల్లీ రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద, మోడీ రాజకీయాల మీద కూడా ప్రభావం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్సే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయని జేడీయూ ఏదైతే అంత ఉండదు. ఢిల్లీ స్వీపింగ్ విక్టరీ, అది అంత ఉండదు. ఇది చాలా క్లోజ్ షో అని తెలుస్తుంది కదా మనకి. మరోవైపు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జేడీయూకే పట్టం కట్టండి అనేది చెప్పారు, కానీ ఆయన వచ్చి ఏం ప్రచారం చేయలేదు. ఎందుకంటే ఆయన రిజర్వేషన్స్ అనుకున్నాయి. లాలూ ప్రసాద్ని సపోర్ట్ చేయడం, ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినాడు, అనాధారితగా పోరాటం చేసినాడు. లాలూ ప్రసాద్ సమర్థిస్తాడు. కాబట్టి ఆయన మాట వరుసకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ ఆయన వచ్చి ప్రచారం చేయడం. చూసుకుంటే చివరిగా చాణక్య ఛానల్, అంటే ఇంతకుముందు అది ఏదైతే అనాలిసిస్ ఇచ్చిందో దాదాపు దగ్గరగా ఉందో మనం చూసాం. అది బీజేపీకే పట్టం ఇక్కడ కడుతుంది. కేవలం 80 సీట్లు ఆ పైచీలకు మాత్రమే జేడీయూకి వస్తుంది, మొత్తం మొత్తానికి ఎన్డీఏకే క్వైట్ పాసిబుల్. అది కూడా సాధ్యమే. ఎందుకంటే మనకి 2 రకాల అభిప్రాయాలు వినపడుతున్నాయి, 2 బలంగా వినపడుతున్నాయి. ఒకటి ఏంటంటే మొత్తం బీజేపీ స్వీప్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వీళ్ళు స్వీప్ చేస్తారని చెప్తున్నారు. నాకేంటంటే మొదటి కూడా అనుమానం, ఈ నితీష్ కుమార్ ఓట్స్ లాలూ ప్రసాద్ క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయా, అట్లాగే నితీష్ కుమార్ క్యాండిడేట్స్కి లాలూ ప్రసాద్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయా అనేది నా అనుమానం నాకు ఉంది. ఇంకోటి, కాంగ్రెస్కి 40 సీట్లు ఏమవుతాయి, దాంట్లో 10 గెలుస్తారా, లేదా 30 వాడకపోతాయి కదా, ఈ అనుమానాలు ఇంకా ఉన్నాయి. మొత్తానికి 8వ తారీఖు కంప్లీట్గా మనకి ఆదివారం నాడు పూర్తిగా తెలిసిపోతుంది. చాణక్య కరెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా టైమ్స్లో కరెక్ట్ కావచ్చు, ఎవరైనా కరెక్ట్ కావచ్చు, కానీ ఏదైనా కూడా ఈ రిజల్ట్ చూస్తే, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూస్తే మాత్రం చాలా టైట్గా, చాలా క్లోజ్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. విశ్లేషణ చాలా థ్యాంక్స్ అండి. కంప్లీట్ బీహార్ ఎలక్షన్స్ పై, ఎగ్జిట్ పోల్స్ పై అనలైజేషన్ మనకి 4th స్టేట్లో ఉంటుంది.